పిలిస్తే వినపడలేదా? అంటే అప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటుందని. అవునులే, మేము పిలిచినప్పుడే ఏదో ఒకటి పెట్టుకో ఉంటావు. సర్లే పద, పానీపూరి తినొద్దాం. బాగున్నావా ప్రశు? 10 సంవత్సరాల ముందు మా ఇంటి ముందు ఉన్నావు, మర్చిపోయావా? ఎవరు మీ ఆవిడ? చూడ ముచ్చట్టుకుంది మీ జంట. హలో మేడం, ఈయన మా ఆయన. నాకు అట్లా అనిపించటం లేదే. చెప్పు. మావిడ మా చెల్లిని ఎట్లయినా ఇంటికి పంపించాలి. ప్రశు, జ్యూస్ తీసుకో. అడిగితే టీనే ఏదో జ్యూస్ ఇస్తుంది ఏందబ్బా. ప్రశు, ఈరోజు డేట్ ఎంత? 24th. ఏంది, మా చెల్లెలు వచ్చి అప్పుడే 10 రోజులు అవుతుందా? ఉందన్నీ. మీ చెల్లెలు వచ్చినప్పుడు అంటే నాకు టైమే తెలియట్లేదు. అవునులే, మీకు టైమే తెలీదులే. శిశిరా, టేబుల్స్ నేర్పిస్తారా? చిన్న చిన్నగా రాళ్ళు ఉన్నాయి. స్కూటీ బాగా నేర్పించానా? నువ్వు ఇంట్లోకి రా, నీకు చపాతీ ఎలా చేయాలో నేర్పిస్తా. దొంగ సచ్చినోడా, బుక్ చేయనా కదరా. నాతో ఆడుకుంటారా? ఇప్పుడు ఇస్తా చూడు. ధరణి, అయ్యో పోదర్ని, అల్లుడు పిలుస్తున్నాడు. అమ్మో నాకు భయం, నేను పోను. నువ్వు వస్తావా? నన్ను రమ్మంటావా? నువ్వు పోకపోతే ఇద్దరిని వాయిస్తాడు. సరేరా, ఇద్దరు పోదాం. అబ్బా, నీ బాబుగడు సొమ్మైనట్టు ఏం పెట్టు కూర్చున్నావే ఒళ్ళో? అదే సింహాద్ర పన్న కిరీటం. ఆ గది సంగతి. ఇదిగా, ఈ హోల్ ప్రపంచం మొత్తంలో నీ జాతికో విలువుంది. ఇలాంటి చెత్తనాయాళ్లతో చేరి దాని పరువు తీబాక. కట్ అయిపోద్ది.